హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే మంగళవారం వ్లాగ్ అండి. అర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్ రోజు చేసుకునేలాగే దీపారాధన చేసుకున్నానండి. పూలన్నీ చేంజ్ చేసుకునేలాగే దీపారాధన చేసుకున్నానండి. పొద్దున్నే పూజ చేసుకున్నామంటే ప్రశాంతంగా ఉంటుంది కదా, ఎవరికైనా అంతేనండి. అర్లీ మార్నింగ్ పూజ పని అయిపోయింది అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. ఇదండి పాలైతే వేడి చేస్తున్నాను. రాత్రిపూట ఇలా క్లీన్ చేసుకున్నామంటే ప్రశాంతంగా ఉంటుందండి. లేకపోతే చికాక్గా స్టార్ట్ అవుతుంది డే మొత్తము. పాలైతే వేడి చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవాళ మంగళవారం కనుక ఎలాగో నాన్ వెజ్ అయితే రెసిపీస్ చేస్తామని లైట్గా ఉప్మా అయితే చేస్తున్నానండి. బేసిక్ రెసిపీని అందరికీ తెలిసిందే, అయితే నేను ఎలా చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. కడాయి పెట్టి ఆయిల్ పెట్టి ఆవాలు జీలకర్ర వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి కావాల్సినంత ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమోటోస్ కూడా యాడ్ చేసుకోవాలండి. టమోటో బాగా వేస్తేనే టేస్ట్ వస్తుందండి ఉప్మా. బేసిక్కేలేండి, అయితే నా స్టైల్లో నేను ఎలా చేస్తానన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరికీ తెలిసిందే కాబట్టి. నేను 1 కప్ అయితే బన్సీ రవ్వ తీసుకున్నానండి. దానికి 2.5 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ మరిగిన తర్వాత ఫ్లోర్ అయితే వేసుకుంటున్నానండి. అదే రవ్వ వేసుకొని ఈ విధంగా ఉడికించుకున్నాను. ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి ఉప్మా. తొందరగా అయిపోయే టిఫిన్ ఏంటంటే ఉప్మా. కానీ చాలామందికి నచ్చిన టిఫిన్ ఏంటంటే కూడా ఉప్మానేనండి. పక్కన సౌండ్స్ అన్నీ వస్తున్నాయండి, ఇగ్నోర్ చేసేసేయండి. ఇక్కడ కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంది. నేనైతే ఫ్రూట్స్ తీసుకున్నానండి, డ్రాగన్ ఫ్రూట్ అరటిపండు టిఫిన్కి. ఇక్కడైతే నేను చికెన్ తీసుకోవడానికి వచ్చానండి. ఇది ఇంకా మంగళవారం తర్వాత బుధవారం అమావాస్య ఉంది, మాఘమాసం వస్తుంది. ఇంక 1 మంత్ మేము నాన్ వెజ్ అయితే తినాం కాబట్టి ఇంక ఈరోజు స్పెషల్గా అపోలో ఫిష్ మటన్ అయితే తీసుకొచ్చానండి. ఇవైతే లిచీ ఫ్రూట్స్ అండి. 1/4 కేజీ 100 రూపాయలండి. 1/2 కేజీ తీసుకున్నాను, 200 పడ్డాయి. ఇవి తింటే కాస్త మంచిది కదా అని చెప్పేసి బీపీని కంట్రోల్ చేయగలుగుతుంది, రోగ నిరోధక శక్తి, ఇటువంటి క్వాలిటీస్ చాలా ఉన్నాయండి. ఇక్కడ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నా ఛానల్లో నేను మటన్ కర్రీ అయితే పెట్టానండి, అదే స్టైల్లో అయితే చేశాను. నేను ఏ వంటలు చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. 1/4 కిలో అయితే తెచ్చానండి, చాలు కదా అని చెప్పేసి ఒక పూటకు మాత్రమే. ఇంకో పక్క రైస్ అయితే పెట్టేసుకున్నాను, మటన్కి పెట్టేశానండి విజిల్స్. ఇక్కడైతే ఫిష్ కర్రీకి మసాలా ఉడికించేసుకున్నాను. ఇది అపోలో ఫిష్ కర్రీ అండి. ముక్కన్మ రోజు కూడా ఇదే స్టైల్లో చేశాము, అదే రెసిపీ అండి. నేను అమ్మ రెసిపీనే ఫాలో అయిపోతున్నాను. కావాలంటే నా ఛానల్లో చూడండి, ఇంతకుముందు అయితే సేమ్ రెసిపీ ఇలాగే పెట్టాను ముక్కన్మ రోజు. ఇదండి రెడీ అయిపోయింది ఫిష్ కర్రీ. కొత్తిమీర వేసేసాను లాస్ట్లో ఫైనల్గా. ఓకే, ఫిష్ కర్రీ అయితే ఓకేనండి, డన్. ఇదండి ఫిష్ కర్రీ, ఎమ్మి అపోలో ఫిష్ కర్రీ. ఇందులో ముళ్ళులు ఉండవు కదా, పిల్లలైనా కూడా హ్యాపీగా తినొచ్చు. ఇదండి మటన్ కర్రీ, వైట్ రైస్. ఓకే, మా లంచ్ రెసిపీస్ అయితే ఇవేనండి. ఇంకా యాజ్ యూజువల్ లంచ్ అయిపోగానే సామాన్లు తోమడము, బట్టలు ఉతకడము, ఇంక ఈవినింగ్ కాసులు ఉడ్చుకొని ఇంకా ఈవినింగ్ కాస్త పిల్లలు కబాబ్ అడిగితే ప్రిపేర్ చేశానండి. స్వీటీ కబాబ్ తప్ప ఏం తినదండి, ఆ పాప కోసం చేస్తున్నాను. ఇదైతే ఇందులోకి ఏం లేదండి, మనకి బయట మసాలా పొడి దొరుకుతుంది కదా కబాబ్ పొడి, అదైతే వేసి ఒక ఎగ్ అయితే వేసానండి. అందులోకి ఎగ్ వేసి కలిపేశానండి. కాస్త పచ్చిమిర్చి పచ్చి కరివేపాకు అయితే వేసుకున్నాను, పైగా ఆయిల్ హీట్ అవ్వగానే వేసుకుంటున్నాను. సింపుల్గా చేసేసానండి. ఇంకా అవన్నీ కార్న్ఫ్లోర్ అని ఇంకోటి అని ఫుడ్ కలర్ అని ఏవి వేయలేదండి, పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి సింపుల్గా. బయట మనకి ఎలాగో కబాబ్ మసాలా అని దొరుకుతుంది, ఆ పొడి మాత్రమే వేసానండి. ఒక ఎగ్ అయితే వేసాను. ఇదోని కబాబ్ అయితే రెడీ అయిపోతుంది. మా స్వీటీ ఏవి తినదు కానీ ఒకటే అట్లా తింటుందండి, ఆ పాప కోసం అలా చేశాను. మరి ఇంకా 1 మంత్ ఉండదు కదా అని చెప్పేసి
ఓకే, మీరేమేమి స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటికే లేట్ అయిపోయింది కదా. ఇది మంగళవారం వ్లాగ్ అండి. ఇది ఇదండి, ఒక 3 ఆయిల్ రూపంలో అయితే వేసాను. ఒక 1/2 కిలో అయితే తీసుకొచ్చానండి. ఇదండి రెడీ, సాఫ్ట్గా అయితే ఉడికిపోయిందండి కబాబ్ అయితే. ఇక డిన్నర్ అయిపోగానే డైలీ మేము 1/2 అవర్ అట్లా వాకింగ్ అయితే చేస్తామండి. నైబర్స్ వీళ్ళు, మా నైబర్స్ అక్కోళ్ళు అంతా మేము కలిసి ఒక 1/2 అవర్ దాకా వాకింగ్ అయితే చేస్తాము. హెల్త్కి మంచిదే కదండి. ఈవినింగ్ టైంలో తింటూనే ఒక 1/2 అవర్ అయితే చేసామనుకోండి, మన హెల్త్కి మంచిది, తిన్నది కూడా మంచిగా అరుగుదల అయితే అవుతుంది. డైలీ చేస్తామండి ఇలా వాకింగ్ అయితే. మాతో పాటు పిల్లలు కూడా అయితే చేస్తారు. ఇక్కడ మా వీధిలోనే చేస్తామండి, దూరం అయితే ఎక్కడికి వెళ్ళము, మా వీధిలోనే. ఇంకా వాకింగ్ అయిపోగానే యాజ్ యూజువల్ ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న మినీ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మంచి వీడియోస్, మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఏమన్నా ఉంటే నేను పెడుతూ ఉంటాను. ఓకే, టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.